పొద్దునే హడావిడి వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ఇంకా మెయిన్ గా టిఫిన్ బాక్స్ అనగానే భయపడిపోయారు కదా. మీకు అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఫ్రీగా మిమ్మల్ని వంట చేసి పెట్టేసి పిల్లల్ని హ్యాపీగా బయటకు పంపించడానికి మా మమ్మీ కిచెన్ అండి. వెల్కమ్ టు మమ్మీ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు లంచ్ బాక్స్. ఈ రోజు మనం లంచ్ బాక్స్ కి పిల్లలకి శాండ్విచ్ చేస్తున్నామండి. శాండ్విచ్ పిల్లలకి చాలా ఇష్టం కదా. యాక్చువల్లీ శాండ్విచ్ లో మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ కూడా. ఏం లేదండి, లంచ్ బాక్స్ అంటే చాలా మంది అబ్బా పొద్దున్నే లెగాలి, చాలా హడావిడి ఉంటుంది, అసలు ఎంత కష్టపడుతున్నామని ఫీల్ అవుతారు. కానీ చిన్న ప్లానింగ్ అండి. ఏం లేదు, పొద్దున్న ఇది చేసేద్దాం, ఇది బాక్స్ లో పెట్టేద్దాం, ఇది లంచ్ కి పెట్టేద్దాం, ఇది ఈవినింగ్ స్నాక్ చేసేద్దామని ఒక పద్ధతి ప్రకారం అనుకుంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను మటుకి ఇది షోక్ కాబట్టి చూడండి, నేను ఇలా అన్ని బౌల్స్ లో పెట్టుకున్నాను. అదే ఇంట్లో అనుకోండి, మీరు నీట్ గా అన్ని డబ్బాల్లో పెట్టేసుకుంటారు కదా, ఆ బాక్స్ లో వేసేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. శాండ్విచ్లు అయితే చాలా సింపుల్ గా అయిపోతాయి, పిల్లలకి చాలా మంచిది కూడా. అయితే ఈ రోజు చేస్తున్న శాండ్విచ్ మనం కుకుంబర్ ఇంకా పన్నీర్ తో కలిపి చేస్తున్నాం. పన్నీర్ చెప్పాను కదా, పిల్లలకి రోజు కొంచెం పన్నీర్ బటర్ ఇస్తూ ఉండండి, ప్రోటీన్ చాలా ఎనర్జీ కూడా. ఓకే, కుకుంబర్ పన్నీర్ శాండ్విచ్ కి ముందుగా కుకుంబర్ ని నేను చూసారా ఇలా సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకున్నాను. దీన్ని నైఫ్ తో కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చూసారు కదా, ఇలా జస్ట్ ఎంత సింపుల్ గా మంచి షేప్ లో వచ్చేసాయి కదా. మనకి మార్కెట్ లో ఈ కట్టర్ దొరుకుతుందండి, అన్ని రకాలుగా వాడుకోవచ్చు. స్లైస్ చాలా అన్ని వెజిటేబుల్స్ ఈజీగా స్లైస్ అయిపోతాయి మనకి. ఇక్కడ చూడండి, చిల్లీ పౌడర్, గ్రీన్ క్యాప్సికమ్, మీకు ఇష్టం ఏ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు. గ్రీన్ క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర చాలా సన్నగా, ఎందుకంటే ఇది శాండ్విచ్ కదా, మనం ఏమీ కుక్ చేయట్లేదు. మరి పెద్ద ముక్కలుగా ఉన్నాయనుకోండి, కొత్తిమీర పిల్లలు తీసి పక్కన పడేస్తారు కదా, అందుకే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే తందూరి మసాలా మనకు రెడీమేడ్ దొరికిపోతుంది. కొంచెం తందూరి మసాలా, ఎప్పుడు తందూరి మసాలా వేసినప్పుడు గుర్తు పెట్టుకోండి, పెరుగు, ఆ రెండిటి కాంబినేషన్ అసలు సూపర్ అండి. ఇంకా చాట్ మసాలా కొంచెం పుల్లగా, ఇంకా కొంచెం ఇలా స్పైసీ తగులుతూ ఉంటుంది కదా, పిల్లలు చాలా ఇష్టపడతారు. కానీ కొంచెం వేయండి, మరీ ఎక్కువ వేసారనుకోండి పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇంకా లాస్ట్ లో చెప్పాను కదా, కీరా ఇంకా పన్నీర్ శాండ్విచ్. సో పన్నీర్ ని నేను పెద్ద పీసెస్ కాదు, చిన్న కట్ చేశానండి. మనం పిల్లలకి బాక్స్ లో పెట్టిస్తున్నాం కదా, వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది. పన్నీర్ రోజు ఒక కొంచెం 30 grams 20 grams అలా తింటూ ఉంటే అది మనకి అవసరం అండి. అందులో ఉన్న ఫ్యాట్ చాలా మంచిది. ఇందులో కొంచెం సాల్ట్ చూడండి, ఇందులో ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కెచప్, పిల్లలకేంటి, నాకు కూడా కెచప్ అంటే చాలా ఇష్టం. కెచప్ వేస్తే ఆ టేస్ట్, అసలు ఆ తందూరి మసాలా ఇంకా మనం వేసాం కదా చాట్ మసాలా, ఆ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడు ఏం చెప్తాను, ఏది కూడా ఎక్కువగా వేయకూడదు. కొంచెం బ్రెడ్ లో పెట్టేసి మనం బాక్స్ లో ఒక 1-2 hours ఉండాలి కదా, మళ్ళీ వాటర్ అయిపోతుంది. అందుకని కొంచెం అది చూడండి, మీరు ఇలా చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా కొంచెం సాల్ట్, పిల్లలండి, వాళ్ళ పిల్లలే కదా తినేస్తారు అనుకుంటే అది చాలా పొరపాటు. మా బుడ్డోడు ఉన్నాడని చెప్పాను కదా, చిన్నోడు జస్ట్ 2 years అండి. వాడికి టేస్ట్ కనుక కొంచెం ఉప్పు ఎక్కువైనా కొంచెం తక్కువైనా అసలు ఇంకా అది తినడు. అదే మా పెద్దోడు, వాడికి 4.5 years, కానీ వాడికి ఏది పెట్టినా తినేస్తాడండి పాపం. కానీ ఏది పెట్టినా అందులో కొంచెం ఎగ్ ఉండాలండి. వాడికి గుడ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం బ్రెడ్ కి 2 వైపులా బటర్, బటర్ నైఫ్ తోనే అప్లై చేయాలి అట్లా ఏం లేదు. ఇంట్లో మన కిచెన్ లో ఏది ఉంటే దాంతో మన పని కానిచ్చేసేయాలండి. అందులో పొద్దున చాలా హడావిడిగా ఉంటాం కదా. 2 sides ఇలా మంచిగా బటర్ అప్లై చేసేసి
ఇప్పుడు మనం ముందుగానే స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కుకుంబర్ ని ఇలా సెట్ చేసేయండి. ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్న ఈ మిక్చర్ ని బ్రెడ్ ని పైన ఇలా క్లోజ్ చేసి కొంచెం ప్రెస్ చేయాలి. కొంచెం ప్రెస్ చేసి మీ ఇష్టం, మీరు ట్రయాంగిల్ లో అయినా కట్ చేసుకోవచ్చు, ఏ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న బాక్స్ ని బట్టి. సో నాకు నేను ఇలా రెక్టాంగిల్ లో కట్ చేస్తే బాక్స్ లో కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మీరు రేపు బాక్స్ లో పెడతాను అనుకుంటే ఈ రోజు ఈవినింగే అన్ని కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, తొందరగా అయిపోతుంది. మార్నింగ్ లెగ్గానే ఇలా కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయింది కదా. మరి ఇక్కడ ఖాళీగా ఉంది కదా, నేను మీకు ఎప్పుడు ఏం చెప్తాను, పిల్లలకి లంచ్ బాక్స్ లో కంపల్సరీ ఒక సలాడ్ అయినా, ఫ్రూట్ అయినా, వెజిటేబుల్ అయినా ఇవ్వండి. వాళ్ళకి అలవాటు అవుతుంది, వాళ్ళకి చాలా మంచిది కూడా. పన్నీర్ కుకుంబర్ శాండ్విచ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిల్లీ పౌడర్, సన్నగా కట్ చేసిన గ్రీన్ క్యాప్సికం, కొంచెం కొత్తిమీర, తందూరి మసాలా, చాట్ మసాలా, పెరుగు, సన్నగా కట్ చేసిన పన్నీర్ అన్ని కలిపి పెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి, టమాటో కచప్ వేసి ఆ మిశ్రమాన్ని సమానంగా కలుపుకోవాలి. తరువాత 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని దానికి ఒకవైపు బటర్ రుద్ది పెట్టుకోవాలి. దానిపైన సన్నగా తరిమిన కుకుంబర్ సమానంగా పెట్టుకోవాలి. ముందుగా కలిసి పెట్టుకున్న మిశ్రమాన్ని దానిపైన పరిచి బ్రెడ్ ని క్లోజ్ చేస్తే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లో కంపల్సరీ ఒక సలాడ్ అయినా, ఫ్రూట్ అయినా, వెజిటేబుల్ అయినా ఇవ్వండి. వాళ్ళకి అలవాటు అవుతుంది, వాళ్ళకి చాలా మంచిది కూడా. అయితే ఈరోజు ఒక సలాడ్ చేస్తున్నాను నేను. స్లా అంటారు దాన్ని. దీంట్లో నేను క్యారెట్స్ స్లేట్ గా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే క్యాబేజ్. వీళ్ళకి ఇలాగే ఇస్తే పిల్లలు ఇష్టంగా తిన్నారు కదా. పిల్లలకి మైనస్ అంటే చాలా ఇష్టం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెమే, మరీ ఎక్కువ కాదు, కొంచెం మైనస్ యాడ్ చేసి ఇందులో లైట్ గా సాల్ట్, కొంచెం పెప్పర్. సాల్ట్ పెప్పర్ అన్ని వేసాం కదా, ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసాం కదా, ఇప్పుడు సలాడ్ ని బాక్స్ లో పెట్టేద్దాం. మీరు ఒకటి గమనించారా లేదో ఒకసారి చూడండి, నేను ఎప్పుడు శాండ్విచ్ చేసేటప్పుడు సైడ్స్ కట్ చేసి పెడతాను, కానీ ఎప్పుడు పిల్లలకి అలా ఎందుకండి? అప్పుడప్పుడు ఇలా విత్ సైడ్స్ తో పెట్టారనుకోండి, వాళ్ళకి తినడం కూడా అలవాటు అవుతుంది. మనం పిల్లలకి ఎలా పెట్టడం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు అలా అలవాటు చేసుకుంటూ ఉంటారు. అందుకని అప్పుడప్పుడు ఇలా శాండ్విచ్ చేసినప్పుడు సైడ్స్ కూడా ఉంచండి, ఏం పర్లేదు. కొన్నిసార్లు శాండ్విచ్ లో ఉన్న మసాలాతో పాటు సైడ్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్ గా టిఫిన్ బాక్స్ రెడీ చేసేసాం ఈరోజు. చాలా సింపుల్ అండి. కొంచెం ప్లానింగ్ ఉంటే టిఫిన్ బాక్సెస్ మార్నింగ్ చేసి ఇవ్వడం చాలా సింపుల్. కానీ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెడుతున్నారు సరే, మరి మీరు కరెక్ట్ గా ఫుడ్ తీసుకుంటున్నారా? ఇంట్లో అమ్మ హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుందండి. పిల్లలకి చేసినప్పుడు ఒక 2 శాండ్విచ్లు ఎక్కువ చేయండి. మీరు కూడా టైం టు టైం పాలు తాగండి, జ్యూస్ తాగండి. మీరు ఫస్ట్ హెల్దీగా ఉండండి. నేను ఎప్పుడు అదే చెప్తాను, మనం హెల్దీగా ఉంటేనే మనం అందరినీ చూసుకోగలమండి. అందరికీ కరెక్ట్ గా చేస్తున్నామా, వాళ్ళని స్కూల్ కి, కాలేజెస్ కి, ఆఫీస్ కి పంపించామా అన్నది కాదు. ఫస్ట్ ఇంట్లో అమ్మ, మమ్మీ హెల్దీగా ఉండాలి, సరేనా? తప్పకుండా శాండ్విచెస్ ట్రై చేయండి, వెరైటీగా పిల్లలకి ఫుడ్ ఇవ్వండి. స్లా తయారు చేయు విధానం. ఒక చిన్న బౌల్ తీసుకొని సన్నగా తరిగిన క్యారెట్, క్యాబేజీ, కొంచెం మైనస్ వేసి మిక్స్ చేసుకోవాలి. తరువాత కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని సమానంగా మిక్స్ చేసుకొని డబ్బాని కరెక్ట్ గా అమర్స్తే సరిపోతుంది. మన లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది.
వెరైటీ ఫుడ్స్ చేయడంలో మా మమ్మీ కిచెన్ ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తుంది. కానీ మీ ఆరోగ్యం మీ చేతిలో. మరి స్కూల్ కి టైం అవుతుందండి, లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది, ఇంకా బ్యాగ్ లో పెట్టేసి వాళ్ళకి షూలు బట్టలు అన్ని వేసేసి పంపించేయాలి కదా. మరి నేను ఉంటాను, తప్పకుండా మీరైతే ట్రై చేయాలి. బై ఫర్ నౌ. మరి ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా? టమాటో చీజ్ శాండ్విచ్. టిప్స్ చెప్తాను, పిల్లలకి వంటలు ఏం చేయాలి చేసి చెప్తాను. అంతా మిమ్మల్ని ఈజీ సింపుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలో నేను చూపిస్తానండి.